ఓం నమః శివాయ. నమో నారాయణాయ. కర్మ నివారణ కాలభైరవ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. 16/4/2026 నుండి 30/4/2026 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉందో తెలుసుకుందాం. ద్వాదశ రాశిలో గ్రహ గమనాలని తెలుసుకుందాం. మేషరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడితో కూడుకున్న శుక్ర భగవానుడు, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో కుజుడు బుధుడు శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఈ శ్రీ పరాభవన సంవత్సరంలో ఆదాయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే మరొక వైపు అర్ధాష్టమ శనితో కూడుకున్నటువంటి కుజుడు బుధుడు ఉన్నప్పుడు, సప్తమంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు, వ్యయంలో రాహు సంచారం స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని చైత్రమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వల్ల విపరీతమైన రాజయోగం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో రాహు, అర్ధాష్టమ కుజుడు కుజదోషము, అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శని కారణం వలన, శని మూలాధార చక్రానికి సంబంధించినటువంటి భగవంతుడు అవ్వడం వలన శరీరంలో ఉండబడినటువంటి నరాలు, భూతత్వము, పితృాజీతము, తరతరాలు చోటు ఆస్తులలో పంపకాలలో గొడవలు, అన్నదమ్ముల మధ్య అక్కాచెల్లెల మధ్య విభేదాలు వచ్చే పరిస్థితి వలన దీనివల్ల సకాలంలో తిండి లేక, సకాలంలో నిద్ర లేక మానసికమైన వేదనతో గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. పంచమ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో తల్లిదండ్రులు నిమగ్నమవుతూ ఉంటారు. కానీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? వ్యసనానికి దగ్గర అవ్వడము, ఆన్లైన్ గేములని, అలాగే యూట్యూబ్ అని, వాట్సాప్ అని, ఫేస్బుక్ అని క్రియేటివిటీ రంగాలుగా వెళ్తూ అనవసరమైనటువంటి చెత్తను తెచ్చి నెత్తి మీద పెట్టుకొని డబ్బులు పోగొట్టుకుని పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలకు ఎక్కినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. వెళ్ళినా ఏదో బెయిల్ తెచ్చుకోవచ్చు, కానీ స్థిర చరాస్తులు పోగొడితే దాన్ని కాపాడలేని పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా వీరికి విశేషంగా సప్తమ గురు సంచార స్థితి ఉండడం వల్ల యోగదాయకంగా ఉన్నప్పుడు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క మంత్ర పారాయణం, సూర్య నమస్కారం యోగదాయకం అని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరము, సమయము రాసి ఈ కింది వరకు వాట్సాప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, ఈ పరాభవన సంవత్సరంలో ఎలాంటి విజయాలు పొందాలో తెలియచేస్తూ రాబోయేటువంటి కాలంలో అద్భుతమైన యోగాలను, దోషాలను తెలియచేస్తూ మీ యొక్క జీవితంలో సువర్ణమయంగా కావాలని కోరుకుంటున్నాం. కనుక ఈ కింద సంప్రదించి తెలుసుకోగలరు.